హలో అందరికీ నమస్తే. నేను మీ సింగర్ అండ్ యాంకర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక అద్భుతమైన సింగర్ మన ముందున్నారు. నిజంగా పాటలు అంటే ఎంతో ప్రాణం తనకి. సో నేను చెప్పడం కాదు, తన పాటలు ఏంటని తన ద్వారానే తెలుసుకుందాము. ఎందుకంటే నేను పొద్దున్నే చెప్పగానే అమ్మగారు ఎప్పుడు పొద్దున్నే బయలుదేరి మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో నమస్తే అమ్మ. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాం. సో అమ్మ మీ పేరేంటి? గోవిందమ్మ మేడం. గోవిందమ్మ. మా పొద్దుగాల వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినారు? పెబ్బేరు నుంచి వచ్చినాం మేడం. పెబ్బేరు వనపర్తి డిస్టిక్. వనపర్తి డిస్టిక్. సో చాలా థ్యాంక్స్ అమ్మ, అంత దూరం నుంచి మా కోసం వచ్చినందుకు. సో మరి మొట్టమొదటిగా ఏం పాట పాడుతున్నారు? దేవుని పాట పాడతాం మేడం. దేవుని పాటేనా? గంగ గౌరీనాథుడంట ఘనమైన దేవుడంట, మూడు కన్నులున్న సామి ముల్లోక పూజుడంట, అవని అంత నిండి ఉన్నాడో ఆ జంగమయ్య, జగమంతా నేలుతున్నాడో మా జంగమయ్య. జటాజూట మందేమో గంగమ్మను ధరించి, బుసకొట్టే నాగునేమో మెడలో నా వేసుకొని, ఎలకోటి భక్తుల ఇంట ఆ జంగమయ్య కొలువు తీరి ఉన్నాడమ్మో ఆ జంగమయ్య. గంగ గౌరీనాథుడంట ఘనమైన దేవుడంట, మూడు కన్నులున్న సామి ముల్లోక పూజుడంట, అవని అంత నిండి ఉన్నాడో ఆ జంగమయ్య, జగమంతా నేలుతున్నాడో మా జంగమయ్య. సూపర్ ఉందమ్మా మీ గొంతు, నిజంగా ఎంత బాగుందో. థ్యాంక్ యూ మేడం. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ గొంతులో బేస్ బాగుంది. సో మరి ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు? పల్లెల్లో వాళ్ళు వీళ్ళు వాడతారు కదా మేడం, వాళ్ళని చూసే నేర్చుకున్నారు. వాళ్ళని చూసి నేర్చుకున్నారు. సో ఏమన్నా చదువుకున్నారా? చిన్నప్పుడు చదువుకోలేను మేడం. ఆయన రాసిస్తుండే. నాన్న చదువుకున్నాడు కానీ మీరు? ఆయన చదువుకున్నాడు, అన్న చదువుకున్నాడు. అన్న నాయన మంచిగా డ్రామాలు, సత్యహరిచంద్ర నాటకము, రామాంజనేయుల యుద్ధము, మంచి మంచి డ్రామాలు వేసేవాళ్ళు నాయనలు. వాళ్ళకు సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ మా పిల్లలకి ఏం రావు. మా పిల్లలకి అందరికి నేర్చుకోండి బాబు, నేను ఎన్ని పైసలు ఖర్చు పెట్టైనా నేర్పిస్తా, తాతది నాయనది పోగొట్టకూడదు అంటే ఈ పిల్లలు నేర్చుకుంటలేరు. నేనన్నా నేర్చుకోవాలనేంత ఆపేత్ర ఉంది నా దగ్గర. నిజంగా ఎంత బాగుందో మీ గొంతు. అంటే మీ నాన్న వాళ్ళ నుంచి మీకు వారసత్వం వచ్చిందేమో. నాయన అన్న చాలా పెద్ద పండితులు. సో సూపర్ వాడుతున్నారు. సో నాన్న ఏమన్నా వాడేది అంటే ఇంకా అంటే పల్లె పాటలు వాడేదా, కథలు కాకుండా? కథలని కాదు, నాయన గురుబోధ కూడా తీసుకున్నాడు. గురుబోధలో కూడా పాటలు మంచి మంచి పాటలు పాడతాడు నాయన. ఓకే, మీకు వస్తాయా మరి? వస్తాయి, కొంచెం కొంచెం వస్తాయి. సూపర్ వాడిరమ్మ పాటలు. సో నాన్న పేరేంటి? వెంకటరాములు. మరి చిన్నప్పటి నుంచి నేర్చుకునేదా మీరు పాటలు? చిన్నప్పటి నుంచి చాలా వచ్చేది. ఈ మధ్యలో సంసారంలో పడి అన్ని మర్చిపోయినాం సగం సగం. అందుకు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళని చూస్తుంటే అరే ముసలి వస్తున్నారు కదా, ఒకటి రెండు పాటలు వచ్చిన వాళ్ళు ఇంత బాగా వస్తున్నారు. మన వాళ్ళు ఎప్పటి నుంచి కూడా బాగా ఇది విద్య అంటే ఇష్టం కదా, నేను కూడా వాడింటే బాగుండు అనే ఆశతోన ఫోన్ చేసిన సార్ వాళ్ళకి నా సెల్లులో నెంబర్ తీసుకొని, మీది మీరు పాటలు పాడుతున్నారు, అందరి దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ నెంబర్ పట్టుకొని ఫోన్ చేసిన. సో మొత్తానికి అయితే వచ్చేసినావు. ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చి పాట పాడుతుంది? మంచిగా ఉంది మేడం, నాకు సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. సో మరి మీరు విన్న పాటలే కాకుండా ఏమన్నా సొంతంగా పాడుకుంటారా? అంటే కట్టుకున్నారా, కై కట్టుకుంటారా సొంతంగా ఏమన్నా? సొంతంగా కై కట్టుకున్నది అంటే ఇవి అవి ఇన్నేటివి కొంచెం కొంచెం అన్ని ఎవరు పాడినా ఇప్పుడు పాడితే ఒక 2 రోజులలో నేర్చుకుంటా, అది ఎంత కొత్త పాట అయినా. అబ్బా, అంత మంచిగా నేర్చుకుంటా. మరి నాన్న ఉన్నారా ఇప్పుడు? లేడు, నాన్న చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయింది, అన్న తమ్ములు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఒక అక్క నేను ఉన్నాం. సో వనపర్తి పక్కన పెబ్బేరు కదా? పెబ్బేరు. సో మరి ఈ పల్లె పాటలలో ఎక్కువ పని చేసుకుంటూ పాడే పాటలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి ఏమైనా పాటలు వస్తాయి? కొంచెం కొంచెం అంత కువాడం పాటలు అంటే మొత్తం వస్తాయి, కానీ కొంచెం సరదాగా అవి పాడే పాటలు వస్తాయి. సరదాగా బాగుంటాయి, వస్తే పాడండి. దేవుంది ఇంకొక పాట పాడ. దేవుంది వాడతారా? సరే పాడండి. నమో నమో శంకర నాది నీలకంఠుడా, యాది మొదలు అంతరముని అంతరాత్మ ఏందయ. నమో నమో శంకర అడ్డరూప రుద్రుడా, రుద్రమేసి నా జడాయ తీరు మాకు నీదయా. నీ పుట్టుకల పురిటిలో నన్ను కొలిచిన ఏకదా, సాముని చుట్టముల మలిపి సాగనంపుడేందయ. గౌరీ శంకర రారా మాదేవా శివ, నమో 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 శంకర నాది నీలకంఠుడ, యాది మొదలు అంతరముని అంతరాత్మ ఏందయ. నమో నమో శంకర అడ్డరూప రుద్రుడ, రుద్రమేషి నా జడాయ తీరు మాకు నీదయా. ఈ పాట కూడా మొత్తం వస్తుంది. మొత్తం వస్తుందా? చాలా బాగుంది పాట.
ఇది అంటే మామూలుగా యూట్యూబ్ లో ఏమన్నా వచ్చినాయి? యూట్యూబ్ లో వచ్చింది వచ్చింది. ఓకే, అక్కడ చూసి అది కూడా వచ్చింది. మళ్ళీ ఇది కూడా జగములేల జంగమ దేవా కరణించగ దిగిరావా కాలాంకిత చూపముతోవా హరహర ఓ మహాశివ కాలాంకిత చూపముతోవా హరహర ఓ మహాశివ జీవకోటి ప్రణవనాదమా అనంత ఆత్మలింగమా జగతిని కాసే జంగమా శరణం శంభో శివ జగతిని కాసే జంగమా శరణం శంభో శివ ఒక పాదం డమరకనాదం మరు పాదం గజ్జలనాదం ఒక పాదం డమరకనాదం మరు పాదం గజ్జలనాదం సతికేసగ భాగమిచ్చిన అర్ధనారీషున మృతగానం జగములేల జంగమ దేవా కరణించగ దిగిరావా కాలాంకిత చూపుతోవా హరహర ఓ మహాశివ కాలాంకిత చూపుతోవా హరహర ఓ మహాశివ. సూపర్ వాడుతున్నారు. ఎందుకు? శివుడు అంటే చాలా ఇష్టం, మొత్తం శివుని పాటలే వాడేస్తున్నారు. నాకు శివుడు అంటే కూడా ఇష్టం. అన్ని దేవుళ్ళు ఇష్టం తల్లి. ఎక్కువ ఏ దేవుని ఆరాధిస్తారు మీరు? అని మేము గుల్బర్గా పోతాం, తుర్క దేవుడి దగ్గరికి పోతాం, గుల్బర్గా పోతాం, శ్రీశైలం పోతాం, సత్యనారాయణ స్వామి రథం చేస్తాం. అన్ని దేవుళ్ళకి మొక్తా నేను. దేవుళ్ళు అంటే ఇష్టం, నాయనోళ్ళకి కూడా ఇష్టం, నాకు కూడా ఇష్టం. మొత్తం నాన్న బాటని విడవని అన్నట్టు నాన్న బాటలోనే నడుస్తాడు. అవును. సో మరి మీ నాన్న పాటలు ఇటు మీ కొడుకు అంటే నీకు ఎంత మంది పిల్లలమ్మా? 3 మగ పిల్లలు. 3 కొడుకులు. ఎవరికి నేర్పించలేదా ఇక? వాళ్ళు నేర్చుకోలేదు అసలు. నాయన హార్మాని, పిటీల, డోలిక, తబలా అవన్నీ ఉండేది మా ఇంట్లో. అన్న కూడా బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ కూడా నేర్పిస్తాడు అన్న మందికి. అవన్నీ వాళ్ళకి బాగా మంచి విద్యావంతులు అన్నట్టు. వీళ్ళకు నేను అన్ని నేర్చుకొని రా, నేను చచ్చిపోయేటప్పుడన్నా నన్ను దారిలతో తీసుకోవాలి అంటే ఇంతలేరు పిల్లలు. ఇంకా నేను ఇప్పుడు హార్మాన్ నేర్చుకోవాలని హార్మానికి మాట్లాడినా. నేను నేర్చుకోవాలి, వీళ్ళ ఎదురుగానే నేను నేర్చుకొని పాడాలని. మరి మా ఇంటి దగ్గరనే ఒక నాయన నేర్పిస్తాడు, నాయన ఫ్రెండ్. నేర్చుకుంటున్నాం మొత్తానికి. ఇంకా పోలేదు, పోవాలి, నేర్చుకోవాలని ఆశ. ఈ వయసులో కూడా నేర్చుకోవాలని ఇంత ఆశ ఉంది.